రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కి అంచనాలకు మించి స్పందన వచ్చిందని చెప్పారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు ఇక్కడి సదుపాయాలపై నమ్మకంతోనే పెట్టుబడిదారులు ముందుకొస్తున్నారన్నారు భట్టి. విజన్ డాక్యుమెంట్ తమ ప్రభుత్వ విధానాలపై పూర్తి చిత్రాన్ని ఆవిష్కరిస్తుందని చెప్పారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు అట్టహాసంగా మొదలైంది. ముఖ్యంగా పవర్ ప్యాకెట్ సెషన్స్ ఒకవైపు మనం హాల్స్ చూడొచ్చు, విపరీతంగా క్రౌడ్, పార్టిసిపెంట్స్ వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. 3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించి ఇప్పుడు ఒక సెషన్ కంప్లీట్ చేసుకుని డిప్యూటీ సీఎం మనతో పాటు ఉన్నారు. సార్, నిన్న సర్ప్రైజింగ్గా మీ డిపార్ట్మెంట్లో మనకి అనుకోనంత అంటే ఆల్మోస్ట్ 2 lakh crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి. అది నిన్న ఈవినింగ్ వరకు కూడా మీరు రివీల్ చేయలేదు, కాకపోతే నైట్ అఫిషియల్ డేటా వచ్చిన తర్వాత మాకు తెలియడం జరిగింది. ఈరోజు ఎస్పెషలీ ఏదైతే 3 ట్రిలియన్ ఎకానమీకి సంబంధించి ఫినాన్స్ మినిస్టర్గా ఉన్న మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఈరోజు ఎలాంటి సర్ప్రైజెస్ రాబోతున్నాయి మాకు? రెండో రోజు కూడా చాలా గొప్పగా జరుగుతూ ఉన్నాయి సెషన్స్ అన్నీ. చాలామంది మేధావులు, చాలామంది ఇన్వెస్టర్స్, చాలామంది పాలసీ మేకర్స్, చాలామంది రీసెర్చ్ స్కాలర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి ఈ విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ని బాగా విజయవంతం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్తుకి పెద్ద పునాదిగా మారిపోతా ఉంది. $3 ట్రిలియన్ ఎకానమీకి చేరటం కోసం ఈ డాక్యుమెంట్లో తీసుకోవాల్సిన మార్గాలు, ప్రణాళికలు, తీసుకోవాల్సిన నిర్ణయాలు అన్నీ కూడా అందులో పొందుపరిచి ఎలా ఉండబోతుంది, ఎలా ఉండాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పారు. సోఫార్ ఇప్పటి వరకు మీరు ఎంత సాటిస్ఫాక్టరీగా ఉన్నారు? చాలా సంతృప్తి చెందుతున్నాం. మేము ఊహించిన దానికంటే పెద్ద ఎత్తున విజయవంతం అవుతుంది. అనేక దేశాల నుంచి పెద్ద ఎత్తున వచ్చారు. మేము కేవలం మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కోసం అని చెప్పి అనౌన్స్ చేసినటువంటి ఈ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో ఈ విజన్ డాక్యుమెంట్ సందర్భంగా వాలంటరీగా చాలామంది వచ్చి మేము ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి లక్షల కోట్లకి ఈరోజు ఎంఓఎల్ చేస్తూ ఉన్నారు స్టేట్ గవర్నమెంట్. అందరూ 2047 విజన్ డాక్యుమెంట్ మీద చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. ఎందుకంటే ఈవినింగ్ రివీల్ చేయబోయేది రాబోయే రోజుల్లో తెలంగాణ దిశానిర్దేశాన్ని కూడా డిక్లేర్ చేసే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ ఒక విజన్ తెలుస్తుంది అని. దీన్ని ఏ వర్గాల వారికి ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు అంటే గవర్నమెంట్ పర్స్పెక్టివ్లో ఎవరిని ప్రముఖంగా కన్సిడర్ చేస్తున్నారు? ఈ విజన్ డాక్యుమెంట్లో అందరి పాత్ర ఉంటుంది, ఈ గ్రోత్లో అందరి భాగస్వామ్యం ఉంటుంది. ఆ గ్రోత్లో వచ్చినటువంటి ఫలితాలు కూడా అందరికీ అందుబాటులో ఉండేటట్టుకునే ఈ డాక్యుమెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా 360 degrees ప్రతి ఒక్కరికి కూడా ఇది తెలంగాణ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉంటుంది. విజన్ డాక్యుమెంట్ ఈవినింగ్ రివీల్ చేయబోతున్నాం. ఈ లోపల వచ్చే ఇన్పుట్స్ అన్నింటినీ కూడా కన్సిడర్ చేసి క్యాబినెట్తో చర్చించిన తర్వాత విజన్ డాక్యుమెంట్ని ప్రజెంట్ చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం భట్టి గారు చెప్తున్నారు.